టౌన్లో ఉన్నోళ్ళు త్వరలో కమలాపురం కూడా వస్తుంది. 5 రూపాయలకే భోజనం చేసే వసతి ఉంది. గత ప్రభుత్వంలో అది తీశారు. ఎంత లేదన్నా రోజుకు ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయలు అదనంగా వాళ్ళందరికీ పడేది. ప్రతి గుంటలు పూడ్చి ప్యాచ్ వర్కులు చేసి చాలా వరకు రిపేర్ల కాస్ట్ కూడా తగ్గించడం జరిగింది. ఈ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించారు. ఆకలిస్తే 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నారు. పన్నులు తగ్గించారు. ఇవన్నీ తగ్గించి ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా 5,000 రూపాయలు ఎక్కువగా ఇది చెప్పకపోయినటువంటి చెప్పిన నిబద్ధత, ఇది పేదవాడి పైన ఆలోచించే విధానం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు ఆడవాళ్ళు ఆటో ఎక్కేది ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కిన బస్సు ఫుల్గా ఉందని చెప్పి మగవాళ్ళు ఆటోలు ఎక్కడం కూడా పెరిగింది. దీనన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టమైతే ఆటోలకు ఉంది కాబట్టి అది గుర్తించే ఈ రోజు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు మీకు అయ్యే ఖర్చులు తగ్గించి అదనంగా ఈ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్ సోదరులు, మ్యాక్సికల్ డ్రైవర్ సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పేదవాడికి ఎప్పుడూ సంక్షేమం చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. మనకు ఇక్కడ ఖర్చులు ఇంకా ఎన్ని ఖర్చులు తగ్గే ఇంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం, పిల్లలు ఎంతమంది బడికి పోతుంటే అంతమందికి వచ్చిందా? ఇంతకుముందు అది వచ్చేది కాదు కదా. అది కూడా మనకు సేవ్ అయినట్లే, అదనంగా సేవ్ అయింది. మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కడికన్నా పోవాలంటే కూడా గ్యాస్ బిల్లు తగ్గింది. ఎప్పుడు కరెంటు బిల్లులు పెంచడమే కానీ ఈసారి కరెంటు బిల్లు తగ్గించడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు కూడా మీ అందరికీ తగ్గుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రకాలుగా పేదవాడికి మేలు చేసుకుంటూ సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మీ అందరి సపోర్టు ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మీ అందరూ ఒక నమ్మకం పెట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఏవైతే సూపర్ 6 లో లేనేవో, ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలు లేవో ఇంకా చాలా సంక్షేమ పథకాలు మీ అందరికి కూడా చేరుతాయని చెప్పేసి మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన చెన్నూరు గ్రామానికి స్టేట్ లెవెల్లో స్వచ్ఛ భారత్ కింద అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. మేము చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేపించే ఆఫీసర్లు శ్రద్ధ తీసుకొని చేపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. దానికి సహకరించిన చెన్నూరు గ్రామ ప్రజలకి, అలాగే చెన్నూరు మండల అధికారులకి, గ్రామాధికారులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.